भेषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अस्मत्सद्गुरुचरणारविन्दाभ्यां नमो नमः। శంకర భగవత్పాదులు రచించిన శివానందలహరి స్తోత్రాన్ని మనం పరిశీలిస్తూ ఇంతవరకు 31 శ్లోకాలు పరిశీలించాము. ఈ రోజున 32వ శ్లోకాన్ని పరిశీలించడానికి ప్రయత్నిస్తున్నాం. 31వ శ్లోకంలో శంకర భగవత్పాదులు మాట్లాడుతూ పరమేశ్వరుని యొక్క కరుణాస్వరూపాన్ని వర్ణించారు. దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా క్షీరసాగరాన్ని మథించినప్పుడు అందులో నుంచి హాలాహల విషం బయలుదేరింది. ఆ విషాన్ని పరమేశ్వరుడు స్వీకరించి తన కుక్షిలో ఉన్నటువంటి చరాచర జగత్తుని, అలానే తన వెలుపల ఉన్నటువంటి దేవతలని రాక్షసుల్ని రక్షించడం కోసం కరుణతో దయతో ఆ హాలాహల విషాన్ని ఆయన స్వీకరించారు. ఇదే విషయాన్ని 31వ శ్లోకంలో ప్రస్తావిస్తూ పరమేశ్వరుని యొక్క కరుణ ఎటువంటిది, అలానే ఈశ్వరుడు ఎంత శక్తి సామర్థ్యం కలవాడు, ఆయన యొక్క శక్తి ఎంతటిది అని మనం తెలుసుకోవాలంటే అమృతమథనం యొక్క కథను మనం తెలుసుకుంటే చాలు. ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను తెలిపేటటువంటి ఆ అమృతమథనం కథ మనం తెలుసుకుంటే చాలు. అదొక్కటే చాలు ఆయన యొక్క శక్తి ఎంతటితో చెప్పడానికి అని వెనకటి శ్లోకంలో మనకి తెలియజేశారు. 32వ శ్లోకంలో పరమేశ్వరుడు ఆ హాలాహల విషయాన్ని స్వీకరించిన తరువాత ఆ విషయాన్నే మళ్ళీ ప్రస్తావిస్తూ పరమేశ్వరుణ్ణి 3 విధాలుగా ప్రశ్నిస్తున్నారు ఈ శ్లోకంలో. ముందుగా ఆ శ్లోకాన్ని ఒకసారి మనం పఠించుకుందాం. జ్వాలోగ్ర సకలామరాతి భయదః క్ష్వేళః కథం వా త్వయా దృష్టః కించ కరే ధృతః కరతలే కిం పక్వ బీజం ఫలం జిహ్వాయాన్నిహితశ్చ సిద్ధఘుటికా వా కంఠదేశే భృతః కింతే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మన్ వద. మరొకసారి చూద్దాం. జ్వాలోగ్ర సకలామరాతి భయదః క్ష్వేళః కథం వా త్వయా దృష్టః కించ కరే ధృతః కరతలే కిం పక్వబీజం ఫలం జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘుటికా వా కంఠదేశే భృతః కింతే నీలమణి విభూషణమయం శంభో మహాత్మన్ వద అని శివానందలహరిలోని 32వ శ్లోకం. ఈ శ్లోకంలో పరమేశ్వరుణ్ణి సంబోధించి హే శంభో అని సంబోధించారు. ఆ సంబోధనకి అర్థం మనం వెనకటి శ్లోకాల్లో తెలుసుకున్నాం. సుఖకరుడు అని అర్థం దానికి. ఓ సుఖకరుడా అని సంబోధించి, అలానే హే మహాత్మన్ అని సంబోధించారు. సమస్త జ్ఞాన సంపన్నుడా అని దానికి అర్థము. అనేక అర్థాలు చెప్పవచ్చు. సమస్త శక్తి సంపన్నుడు, సమస్త జ్ఞానములు కలవాడు అని, సమస్త ఐశ్వర్యములు కలవాడు అని, ఈ విధంగా అనేక అర్థాలు చెప్పవచ్చు మనం. అటువంటి శబ్దంతో పరమేశ్వరుణ్ణి హే మహాత్మన్ అని సంబోధించి, ఓ పరమేశ్వర, నువ్వు హాలాహల విషాన్ని స్వీకరించావు. ఆ విషం ఎటువంటిది? జ్వాలోగ్రహ,
అది సముద్రంలో నుంచి ఉద్భవించేటప్పుడే అనేక జ్వాలలతో పైకి వచ్చింది. అంటే అగ్నిదేవుడు ఏ విధంగా అయితే బాగా జ్వాలలతో ప్రజ్వలిస్తూ ఉంటాడో, ఇది కూడా, ఈ విషం కూడా అనేక జ్వాలలతో బయలుదేరింది కాబట్టి ఈ విషం కూడా అగ్నితో సమానమైనది, ఎంతో తాపంతో కూడి ఉన్నది. అటువంటి జ్వాలలతో భయంకరంగా కనిపిస్తున్నది ఈ విషం. ఇంకా ఎటువంటిది అనంటే సకలామరాతి భయద, సమస్తమైనటువంటి దేవతలు వాళ్ళకి భయాన్ని కలిగించినటువంటిది ఈ విషము. ఆ విషాన్ని చూసి దేవతలందరూ కూడా భయపడి పారిపోయారని మనం వెనకటి శ్లోకంలో చెప్పుకున్నాం కదా. ఆ పారిపోవడం అనేది ఒక రోగంగా కూడా భగవత్పాదులు వర్ణించారు. ఆ రోగాన్ని నయం చేయడం కోసమే పరమేశ్వరుడు ఈ హాలాహల విషాన్ని పుచ్చుకున్నాడు అని మనం వెనకటి శ్లోకంలో ఒక సందర్భంలో మనం చెప్పుకున్నాం. అత్యంతము భయంకరమైనటువంటిది, సమస్త దేవతలకు భయాన్ని కలిగించినటువంటిది ఆ విషాన్ని నువ్వు ఎలా చూడగలిగావు? దేవతలందరూ కూడా ఆ విషాన్ని చూడలేక కళ్ళు మూసుకొని చేతులు అడ్డం పెట్టుకొని దూరంగా పారిపోయారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు అటువంటి ఆ హాలాహల విషాన్ని చూడటానికి. నువ్వు ఎలా సునాయాసంగా చూసావయ్యా? ఈశ్వరుడు సునాయాసంగా చూసేశాడు ఆయన తన కంటితో. అదే ఈ శ్లోకంలో అంటున్నారు, జ్వాలోగ్ర సకలామరాతి భయద క్ష్వేళ కథం వా త్వయా దృష్ట. నీ చేత ఎలా చూడబడిందయ్యా అసలు ఆ విషం? విషాన్ని స్వీకరించావు, అది మాకు తెలిసిన విషయమే. అసలు ఆ విషాన్ని స్వీకరించాలంటే ముందుగా చూడాలి కదా, తన కంటితో చూడాలి. దేవతలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతుంటే నువ్వు ఎలా సునాయాసంగా చూసేసావయ్యా అని అన్నారు. కేవలం చూడటమే కాక కించ కరేధృత, ఆ విషాన్ని చేత్తో పట్టుకున్నట్టు ఆయన. దేవతలందరూ చూడటానికి చాలా ఇబ్బంది పడ్డారు, ఈయన తన కంటితో తను చూసి తన చేత్తో పట్టుకున్నట్ట. అంతేకాకుండా కరతలే నిహితశ్చ అన్నారు, తన చేతిలో పెట్టుకున్నాడు, దాన్ని చేత్తో పట్టుకొని చేతిలో పట్టుకున్నాడు. ఇక్కడ భగవత్పాదులు పరమేశ్వరుణ్ణి అడుగుతున్నారు, ఓ పరమేశ్వర, ఆ హాలాహల విషాన్ని నీ చేత్తో నువ్వు పట్టుకొని నీ చేతిలో పెట్టుకున్నావయ్యా, అదేమన్నా నేరేడు పండ అలా చేత్తో తీసుకొని అలా చేతిలో పెట్టుకోవడానికి అంత సునాయాసంగా ఎలా పెట్టుకున్నావయ్యా? కిం పక్వబీజం ఫలం, బాగా పండినటువంటి నేరేడు పండ ఏమిటి నీ కంటికి అలా కనిపించిందా ఆ విషము అని అడిగి మళ్ళీ ఇంకా అడుగుతున్నారు, జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘుటికావా అని అంటున్నారు. చేతిలో పెట్టుకున్నాక దాన్ని మళ్ళీ నువ్వు నీ నాలిక మీద ఉంచుకున్నావు. నువ్వు మామూలుగా చేతిలో మధుర పదార్థమో లడ్డూనో పండో ఏదైనా మనం తీసుకున్నప్పుడు చేతిలో పెట్టుకొని ఆ తర్వాత మనం నోట్లో పెట్టుకుంటాం. అలానే పరమేశ్వరుడు కూడా ఆ విషాన్ని తన చేతిలో పెట్టుకొని ఆ తర్వాత నాలుక మీద ఉంచుకున్నాడు. జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘుటికావా అని అన్నారు. నీకు అదేమైనా ఒక మందు బిళ్ళలాగా కనిపించిందా, ఒక ఔషధంలాగా కనిపించిందా ఏమన్నా? ఎటువంటి ఔషధం అంటే సకల సిద్ధులను కలుగజేసేటటువంటి ఔషధంలాగా ఏమైనా కనిపించిందా? ఒక గుళికలాగా ఏమైనా కనిపించిందా? దాన్ని ఎలా తీసుకెళ్ళి నీ నాలుక మీద పెట్టుకున్నావు నువ్వు? జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘుటికావా కంఠదేశే భృతః. ఆ తర్వాత ఆ విషాన్ని తీసుకెళ్ళి నీ గొంతులో ఉంచుకున్నావు నువ్వు. పైగా అది ఒక అలంకారంగా చెప్పుకుంటున్నారు అందరూ కూడా. గొంతులో ఉంచుకోవటం ఏంటయ్యా? అదేమైనా నీకు ఒక
అలంకార భూషణమైనటువంటి ఆభరణంగా కనిపించిందా? కింతే నీలమణి విభూషణమయం శంభో మహాత్మన్ వద. ఆ విషయం ఏదైనా నీకు ఇంద్రనీల మాణిక్యంలాగా కనిపించిందా? అలంకారప్రాయంగా నీ గొంతు దగ్గర పెట్టుకున్నావు నువ్వు. శంభో మహాత్మన్ వద, ఓ పరమేశ్వర చెప్పు అని ఈ విధంగా పరమేశ్వరుడు చేసినటువంటి హాలాహల విషపానాన్ని గురించి ఈ శ్లోకంలో పరమేశ్వరుణ్ణి ఈ విధంగా ప్రశ్నించారు. 3 విధాలుగా విభజించి, ముందర అదేమైనా నీకు నేరేడు పండుగ కనిపించిందా చేతిలో పెట్టుకున్నావు? ఆ తర్వాత ఒక సకల సిద్ధులను కలగజేసేటటువంటి ఒక గుళికలాగా ఏమైనా కనిపించిందా నీ నాలుక మీద పెట్టుకున్నావు? అంతేకాక అది నీకేమైనా ఇంద్రనీల మాణిక్యంలాగా కనిపించిందా? నీ కంఠానికి ఆభరణంగా పెట్టుకున్నావు నువ్వు అని ఈ విధంగా 3 విధాలుగా ప్రశ్నలు వేసి పరమేశ్వరుణ్ణి ఈ శ్లోకంలో ప్రశ్నించారు. ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, పరమేశ్వరుడు హాలాహల విషపానాన్ని చేసిన తర్వాత దేవతలందరూ కూడా పరమేశ్వరుడు యొక్క స్వరూపాన్ని చూసి ఆశ్చర్యాన్ని పొందారు. ఆశ్చర్యాన్ని పొంది పరమేశ్వరుడి యందు అమితమైనటువంటి భక్తిని పెంచుకున్నారు. ఎప్పుడైనా సరే ఒక ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యాన్ని చూసినప్పుడు మన హృదయం ద్రవిస్తుంది. భక్తి రసాయన గ్రంథంలో కూడా లోకోత్తరమైనటువంటి చమత్కారమైనటువంటి వస్తువుని దర్శించినప్పుడు మన హృదయం ద్రవిస్తుంది అని ఒక చోట చెప్పబడింది. పరమేశ్వరుని యొక్క ఈ క్రియ అంటే హాలాహల విషాన్ని పానం చేయడం అనే ఒకానొక క్రియ చాలా ఆశ్చర్యకరమైనది, లోకోత్తరమైనటువంటిది. లోకాలకి క్షేమం కలిగించేటటువంటిది ఈ పని. ఇక్కడ పరమేశ్వరుడు విషపానం చేసే సమయంలో ఆయన తన యొక్క రక్షణని ఆలోచించలేదు. నేనేమైపోతానో అని ఆలోచించకుండా జగద్రక్షణే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని, జగద్రక్షణే ముఖ్యమైనటువంటి పనిగా పెట్టుకొని ఆ విషపానాన్ని చేశాడు. దీనివల్ల లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక ఉపదేశాన్ని, ఒక సందేశాన్ని చేసినట్టయింది. ఏమిటంటే, మన జీవితాల్లో కూడా మనం కోరుకునేటటువంటి కోరికలు ఉత్తమమైన కోరికలుగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా తన స్వార్థం గురించి ఆలోచించకుండా పరోపకారం కోసమే, ఇతరుల క్షేమం కోసమే ఆలోచిస్తూ ఉండాలి అనేది మనకి ఈ సందర్భంలో మనకి అర్థమవుతోంది. అనేక రకాల కోరికలు కలుగుతూ ఉంటాయి, అనేక లక్ష్యాలు ఉంటూ ఉంటాయి అనేక మందికి. ఆ లక్ష్యాన్ని పొందటం కోసం అనేక మార్గాలను అవలంబిస్తూ ఉంటారు లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా. కొంతమంది అయితే ఆ లక్ష్య సిద్ధి కోసం ఒక మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గంలో పయనిస్తూ ఆ మార్గంలో పయనిస్తున్న సందర్భంలో కొన్ని కష్టాలు కనుక ఎదురైనట్లయితే ఆ మార్గాన్ని విడిచిపెట్టి ఇంకొక మార్గాన్ని అవలంబిస్తూ ఉంటారు. ఈ లక్ష్యం మనకు కాదు, ఈ లక్ష్యాన్ని విడిచిపెట్టేద్దాం, ఇంకో లక్ష్యం కోసం మనం ప్రయత్నిద్దాం అని మరొక దానికోసం వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అలానే అందులో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురైతే వాటిని తట్టుకోలేక ఆ ప్రయత్నాన్ని అంతటితోనే ఆపేసి ఇంకొక ప్రయత్నం కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి పరమేశ్వరుడు
ఆ హాలాహల విషపానాన్ని చేయటం వల్ల మనకి ఎటువంటి సందేశాన్ని బోధించాడు అనంటే, మనకి ముందర ఉత్తమమైనటువంటి కోరిక ఉండాలి, లక్ష్యం కూడా ఉత్తమమైనది ఉండాలి. ఆ ఉత్తమమైనటువంటి లక్ష్యం ఏమిటి అంటే భగవంతుణ్ణి పొందటమే ఇక్కడ భక్తులకి ఉండవలసిన ఉత్తమమైనటువంటి లక్ష్యం. ఆ లక్ష్యాన్ని పొందటం కోసం అనేక రకాల ప్రయత్నాలు మనం చేయాలి. చేస్తూ ఉండగా మనకి అనేక రకాల ఇబ్బందులు, కష్టాలు, కఠినమైనవి ఎదురవుతూ ఉంటాయి. ఎదురైనా సరే వాటిని తట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా తాం స్థితిక్షస్వ భారత అని చెప్పినట్టుగా అటువంటి ఆ సందేశాన్ని మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకొని మనకు ఎదురయ్యేటటువంటి కష్టాలని సహిస్తూ మనం భగవంతుని యందు భక్తితో మనం ముందుకు వెళుతూ ఉండాలి. ఇలా ఎప్పుడైతే మనం ఆ కష్టాలని తట్టుకుంటూ మనం ముందుకు వెళ్తామో, భగవంతుని యందు అచంచలమైనటువంటి భక్తిని మనం పొంది ఉంటామో, కొంతకాలానికి భగవంతునికి మన మీద అనుగ్రహం కలిగి భగవత్ సాయుధ్యాన్ని మనకి అనుగ్రహిస్తాడు. ఇటువంటి గొప్ప సందేశాన్ని మనకి ఈశ్వరుడు హాలాహల విషపానం చేత మనకి బోధించినట్లయింది. కాబట్టి ఇటువంటి ఉత్తమమైన విషయాలను భగవత్పాదులు శివానందలహరి స్తోత్రంలో 32వ శ్లోకం ద్వారా మనకి తెలియజేశారు. ఆ విధంగా పరమేశ్వరుని యొక్క శక్తిని మనం తెలుసుకోవటానికి ఇంతకంటే కూడా గొప్ప ఉదాహరణ మనకేది కనిపించదు. ఇదొక్కటి చాలు పరమేశ్వరుడి యొక్క శక్తిని తెలుసుకోవటం కోసం. కాబట్టి పరమేశ్వరుడు చేసిన లోకోత్తరమైనటువంటి ఆ పనిని కీర్తిస్తూ, ఆ పనిని ప్రస్తావిస్తూ ఈ శ్లోకాన్ని రచించారు భగవత్పాదులు. ఈ శ్లోకార్థాన్ని మనం తెలుసుకొని పరమేశ్వరుని యొక్క ఆ శక్తి సామర్థ్యాలను మనం తెలుసుకున్నాం. ఈ విధంగానే పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ పరమేశ్వరుడి యందు అచంచలమైన భక్తితో మన జీవితంలో కష్టాలు రావటం అనేది నిశ్చయంగా జరుగుతూ ఉంటుంది, సహజంగా జరుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా తట్టుకొని పరమేశ్వరుని యందు అచంచలమైన భక్తితో మనం పరమేశ్వరుణ్ణి ఆరాధిద్దాం. తద్వారా పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాము అని చెప్తూ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.